హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను టీఆర్హెచ్ హాస్పిటల్ హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. పైల్స్ అంటే ఏంటి, పైల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలామంది పైల్స్తో బాధపడుతుంటారు, కానీ సోషల్ స్టిగ్మా వల్ల చెప్పుకోవడానికి ఇబ్బంది పడి చెప్పుకోలేకపోతుంటారు. వాళ్ళు అట్లే మనసులో పెట్టుకొని వాళ్ళ డిసీజ్ తోటి బాధపడుతూ ఉంటారు. డైలీ రక్తం పడుతూ ఉంటుంది, డైలీ ముద్దలాగా బయటకు వస్తుంది. కొందరు కూర్చోడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కొందరికి సురుకు పొడిచినట్టుగా ఉంటుంది. ఇవన్నీ దాని సిమ్టమ్స్. అయినా కానీ వాళ్ళు బయటపడరు. ఏంటి అంటే ఇవి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, పక్కింట్లో వాళ్ళు ఏమనుకుంటారో, కమ్యూనిటీలు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో చాలామంది బయటికి రారు. బట్ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక అంటే ఇన్ని రోజుల వరకు చూసుకుంటే కనుక పైల్స్కి చాలా హారబుల్ ట్రీట్మెంట్స్ ఉండేటివి. అంటే ఓపెన్ సర్జరీ కావచ్చు, బ్యాండింగ్ కావచ్చు, చాలా మెథడ్స్ ఉన్నాయి. టై చేయడం కావచ్చు, ఇట్లాంటివి చాలా టెక్నిక్స్ ఉంటాయి. బట్ మనం టీఆర్హెచ్లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ లేజర్ హెమరాయిడోపెక్సీ, దీన్ని లేజర్ సర్జరీ అంటాం. ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి పెయిన్ ఉండదు, కంప్లీట్ డే కేర్ సర్జరీ. అండ్ పేషెంట్ ఎంత కంఫర్టబుల్గా ఉంటారంటే, ఈరోజు మార్నింగ్ సర్జరీ చేస్తామంటే ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే కూడా మనం ఎటువంటి కోత పెట్టట్లేదు కాబట్టి ఎటువంటి స్కార్ ఫామ్ కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంది మనం లేజర్లో చేయడానికి అంటే కనుక, ఓపెన్ సర్జరీలో చేస్తే యానల్ స్టెనోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ పైల్స్ని మనం కట్ చేసి తీసేసినప్పుడు ఆ యానల్ కెనాల్ కూడా మెల్లగా టైట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. దీన్ని యానల్ స్టెనోసిస్ అంటాం అన్నట్టు. సో పైల్స్ని ఓపెన్ టెక్నిక్ చేయడం వల్ల యానల్ స్టెనోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ లేజర్లో చేయడం వల్ల యానల్ స్టెనోసిస్ వచ్చే అవకాశాలు 0% అన్నట్టు. సో ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. అసలు పైల్స్ లక్షణాలు ఏముంటాయి? పైల్స్ లక్షణాలు చూసుకుంటే కనుక వీళ్ళు 1-2 రోజులతో రావు పైల్స్. ఎప్పుడైనా 6 months 1 year కాన్స్టెంట్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండడం వల్ల ఈ పైల్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అర్ధగంట 45 minutes వాళ్ళు ముక్కుతూ ఉంటారు, రాకపోయినా కూర్చొని ఉంటుంటారు. కొందరైతే పేపర్ చదవడము, మొబైల్ చూడడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఆ యానల్ స్పింక్టర్ టైట్ అయ్యడం, లూజ్ కావడం వల్ల అక్కడంతా ఇన్ఫ్లమేషన్కి లోనైపోయి అక్కడున్న రక్తనాళాలు ఇవన్నీ మెల్లగా బయటికి సాగడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఆ ప్రెషర్ తోటి మనం ముక్కడం వల్ల ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉందో, హార్డ్ స్టూల్ పాస్ అవుతుందో, మలబద్ధకం ఉందో, అప్పుడు వీళ్ళు కాన్స్టిపేషన్తో బాధపడుతూ ముక్కుతూ ఉంటారు. ముక్కే వరకు యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు సాగి కిందికి వస్తూ ఉంటాయి. ఇట్లా సాగడాన్ని మనం పైల్స్ అంటుంటాం. అవే ముద్దలాగా బయటకు కనిపిస్తుంటాయి. సో పైల్స్లో నథింగ్ బట్ ఏంటి అంటే అవి రక్తనాళాలు, అవే సాగి మనకు బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా బయటకు వచ్చిన రక్తనాళాలు మెల్లగా సాగుతూ బయటకు వచ్చి మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళిపోవడము, మళ్ళీ బయటికి రావడం చేస్తూ ఉంటాయి. కొన్ని రోజులు అయిన తర్వాత అవి లోపలికి వెళ్ళవు, మళ్ళీ బయటనే ఉండిపోతాయి. అట్లా దీన్ని మనం గ్రేడ్స్ చెప్తూ ఉంటాం. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి. యూజువల్గా గ్రేడ్ 1 పెద్ద కంప్లైంట్స్ ఏమి ఉండవు, పెద్ద బ్లీడింగ్ పడడం కానీ నొప్పి కానీ గ్రేడ్ 2 కొంచెం వరకు కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 చూసుకుంటే కనుక ముద్దలుగా బయటికి రావడము, మళ్ళీ లోపల తోసుకుంటే వెళ్ళిపోవడము, మోషన్కి అడ్డం పడుతున్నట్టు అనిపించడము అండ్ బ్లీడింగ్ అవ్వడము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పెయిన్లెస్ బ్లీడింగ్ ఉందో, అంటే నొప్పి లేకుండా బ్లీడ్ అవుతుంది అంటే అవి పైల్స్గా పరిగణించాలి. నొప్పితో పాటు బ్లీడింగ్ కనుక వచ్చిందంటే దాన్ని ఫిషర్గా పరిగణించాలి. సో చాలామంది పెయిన్లెస్ బ్లీడింగ్ చెప్పిండ్రు అంటే కనుక అది పైల్స్ ఉన్నాయని అర్థం అన్నట్టు. సో వీళ్ళకి ఏమవుతుందంటే, స్లోగా ఈ పైల్స్ కిందికి వచ్చేసి కింద స్ట్రక్ అయిపోవడము ఇవన్నీ చెప్పి కొన్నిసార్లు రక్తం గడ్డ కూడా కడుతుంటుంది. అట్లా గడ్డ కట్టడాన్ని మనం థ్రాంబోస్డ్ పైల్స్ అంటాం. ఇవి డేంజర్ పైల్స్. ఎందుకంటే మెల్లగా ఆ గడ్డ అబ్జర్వ్ అయిపోకుండా అక్కడ మెల్లగా యాబ్సెస్ ఫామ్ కావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో పైల్స్ ఇవి లక్షణాలు. సో ఈ లక్షణాలు ఉన్నాయంటే మీకు పైల్స్ ఉన్నట్టే లెక్క. సో ఈ పైల్స్ వస్తే ఏం చేయాలి అంటే, ఇమీడియట్గా మనము లాక్సేటివ్స్ వాడాలి. అంటే మోషన్ ఫ్రీ పెట్టుకోవాలి. మోషన్ ఫ్రీగా పెట్టుకోవడం వల్ల ముక్కకుండా ఉంటాం అన్నట్టు. సో ముక్కకుండా ఉండడం వల్ల కొంచెం వరకు ఆ పైల్స్ యొక్క బాధ తగ్గుతుంది. అండ్ స్టిడ్జ్ బాత్ చేయాలి. ఒక టబ్లో కూర్చోవడము, ఆ టబ్లో కూర్చొని మోషన్ పోయినప్పుడు పట్టుకొని వదలడం ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం బ్లీడింగ్ ఆగే అవకాశం ఉంటుంది. ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది. దాంతోపాటు ఈ లాక్సేటివ్స్ వాడడం వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది. బట్ ఇవేవి చేసినా టెంపరీ రిలీఫ్, ఆ పూటకి మాత్రం బాగుంటుంది. బట్ పర్మనెంట్ రిలీఫ్ ఏంటి అంటే కనుక లేజర్ సర్జరీ. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ యానల్ కెనాల్ చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది కదా, ఇందులో మనకు చిన్న పైల్స్ అనేవి ఇట్లా స్టార్ట్ అయిపోతాయి. ఈ పైల్సే మనకు బయటకు వచ్చి లోపలికి వెళ్తుంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మామూలుగా ఓపెన్ సర్జరీ అయితే ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేసి తీసేసేస్తాం. బట్ మనం లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఈ పైల్స్లో ఉన్న రక్తనాళాలని మనం కాల్చేసేస్తాం అన్నట్టు. ఇట్లా కాల్చడం వల్ల ఏంటంటే, జస్ట్ ఒక చిన్న హోల్ చేసి నీడిల్ ద్వారా పంపించేసి లేజర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడెక్కడో కటింగ్ లేదు, ఏం లేదు. సో ఈ రక్తనాళాలు వన్స్ బ్లాక్ అయిపోయే వరకు ఈ పైల్స్ అనేవి ష్రింక్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే,
ఈ రక్తనాళాలు ఈ రకంగా వస్తుంటాయి కాబట్టి మనం ఈ ఏరియాలో ఒక స్టేప్లర్ అని చెప్పేసి ఉంటుంది. MIPH స్టేప్లర్ అని అంటాం. ఆ PPH స్టేప్లర్ అంటాం. ఆ స్టేప్లర్ అనేది కొట్టడం జరుగుతుంది. ఇక్కడ యానల్ కెనాల్‌కి పైన ఒక 4-5 సెంటీమీటర్ పైన మనం స్టేప్లర్ కొట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజు ఆ రక్తనాళాలు మనం అక్కడి నుంచి కూడా బ్లాక్ చేసిన వాళ్ళం అవుతుంది. ఇది డబుల్ ఎడ్జ్ అన్నట్టు. సో దీనివల్ల డబుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. దీనివల్ల పర్మనెంట్‌గా మనకు పైల్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కనుక మార్చుకుంటే లైఫ్ టైమ్‌లో మళ్ళీ పైల్స్ అనే ప్రాబ్లమ్ అనేది ఉండదన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా పైల్స్ ఉంటే తప్పకుండా TRHకి రండి. నేను ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ గ్రేడింగ్‌ని బట్టి మనం సర్జరీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. కొందరికి గ్రేడ్ 2, 3 వరకే ఉంటే గనక ఖచ్చితంగా లేజర్‌తో అయిపోతుంది. గ్రేడ్ 3 దాటి 4కి వెళ్ళిపోతే గనక స్టేప్లర్ కూడా చేయాల్సి వస్తుంది. అండ్ ఇదంతా ఈజీ సర్జరీ అంటే వితిన్ 10-20 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. సేమ్ డే గానీ లేకపోతే నెక్స్ట్ డే గానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా పనికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, అండ్ ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. ఓన్లీ స్టిచ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకు బ్లీడింగ్ అనేది కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే బ్లీడింగ్ పడుతుందో ఆ బ్లీడింగ్ కూడా ఆగిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా కనుక పైల్స్ ఉంటే తప్పకుండా TRHలో అవైలబుల్గా ఉంటాను నేను. సో మనం లేజర్ చేయడం వల్ల కంప్లీట్‌గా పెయిన్‌లెస్ సర్జరీని మనం అందించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.